వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ విచారణకు 10 సార్లు పిలిచినా హాజరవుతానని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు చెప్పారు. నేడు సీట్ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే సీట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులతో పాటు మా అందరి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. 6 గ్యారంటీలు సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకై కుట్రలు చేస్తున్నారు. 4 కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టాం. కాంగ్రెస్ను గద్దెదించే వరకు పోరాడుతాం. సీట్ విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ కేసులో మాకు కొత్తేమి కాదు. బెదిరింపులకు భయపడం, కొత్త నాటకాలతో కాలయాపన చేస్తున్నారు. నాపై లేనిపోని లింకులు అంటగట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటాం. నా పరువుకు భంగం కలిగించిన రేవంత్ ఆయన తొత్తులకు వదిలిపెట్టను అని కేటీఆర్ అన్నారు.